పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త శ్రీకారానికి విడిచొట్టడం జరిగింది. రెవెన్యూ డివిజన్ ఎలా ఉంటుందో రెవెన్యూ డివిజన్ లాగే కలెక్టరేట్ దగ్గర నుంచి లెక్కేసుకుంటే ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ నుంచి ఆర్ఏ నుంచి ఎట్లా అయితే ఉంటుందో వ్యవస్థ, అలాగే పంచాయతీరాజ్లో కూడా కొత్త వ్యవస్థని ఏఎల్ఈఓ ఆఫీస్ నుంచి ఆల్రెడీ గతంలో ఉండేది, కానీ దానికి ఒక స్ట్రక్చరైజ్ చేసి దాన్ని ఏకీకృత ఒక ఆఫీస్ కింద తయారు చేసి ఒక సింగిల్ విండో పరిధిలో తెచ్చినట్టు చేస్తున్నందుకు దానివల్ల అన్ని పనులు కూడా ఒకే చోట అయ్యి చాలా కాలయాపన లేకుండా అన్ని పనులు ఒక పేపర్ ఈ ఆఫీస్ నుంచి ఆఫీస్ ఇంకో ఆఫీస్కి వెళ్ళక్కర్ లేకుండా ఒకటే సముదాయంలో జరగడం. మన కాకినాడ రూరల్ వస్తువులకి మనకి ఎండి ఆఫీస్ కూడా పక్కనే ఉండడం వల్ల మనకు మరింత సదుపాయం కలుగుతూ ఉంది. కలెక్టర్ గారు చెప్పినట్టుగా పైన కూడా పూర్తయిన తర్వాత మెయింటెనెన్స్, ఎందుకంటే ఇంత చక్కటి గవర్నమెంట్ ఆఫీసులు ఎక్కడో కానీ నేరుగా నేను చూసిన పరిధిలో ఇది చక్కగా గవర్నమెంట్ ఆఫీస్ గా నేను చెప్పగలుగుతాను. అటువంటి దాన్ని మెయింటైన్ చేయాలి అంటే కొంచెం ఖచ్చితంగా దీనికి రాబట్టి రెవెన్యూ కూడా ఉండాలి. ఆ పైన ఉన్న హాల్ని ఖచ్చితంగా చిన్న చిన్న బర్త్డే పార్టీకి అడ్వకేట్లకి చిన్న చిన్న కార్పొరేట్ మీటింగ్లకి చుట్టుపక్కల పోలే ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి కార్పొరేట్ మీటింగ్లకి వాటికి కూడా ఇచ్చి ఒక లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా దాన్ని ఆ రెవెన్యూ తోటి మన మెయింటెనెన్స్ బాగా చేసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసెస్ డిఎల్డిఓ ఆఫీసెస్ ని హానరబుల్ డిప్యూటీ సీఎం గారు లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఎస్పెషల్లీ ఇందాక వీసీ పెట్టి ఆల్ ఎంటైర్ స్టేట్ వైడ్ వర్చువల్ గా ఓపెన్ చేయడం జరిగింది. అండ్ అక్కడ హానరబుల్ మినిస్టర్స్, స్పీకర్ గారు, తర్వాత ఆల్ పబ్లిక్ రెప్రజెంటేటివ్స్ ఇంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ కాకినాడలో మనం కాకినాడ డిఎల్డిఓ ఆఫీస్ ని మన రూరల్ కాన్స్టిట్యున్సీలో ఒక పంచాయతీ బిల్డింగ్ దగ్గర మనకి స్పేస్ ని వాడుకుంటూ ఆల్మోస్ట్ ఒక 25-30 lakhs ఇన్వెస్ట్ చేసి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడే అలాంగ్ విత్ ఎంపీడీ ఆఫీస్, డిఎల్డిఓ ఆఫీస్, ఏపీడీ ఆఫీస్, తర్వాత డిఎల్పి ఆఫీస్ కూడా పెట్టడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించి అంటే ఆల్ డెవలప్మెంట్ యాక్ట్ సంబంధించిన ఆల్ హెచ్ఓడీస్, డివిజనల్ లెవెల్ హెచ్ఓడీస్ అందరూ ఒకే చోట కూర్చొని చేయడానికి ఇట్స్ గుడ్ ఫెసిలిటీ. సో దీంతో పాటు ఇక్కడ ఒక 80 సీటర్ ఒకటి హాల్, ఒక మీటింగ్ హాల్ ఒకటి పెట్టడం జరిగింది. అండ్ జనరల్ దీన్ని సస్టెనెన్స్ కోసం, అంటే దీనికి రెగ్యులర్ వచ్చే మెయింటెనెన్స్ ఖర్చుల కోసం ఆ 80 సీటర్ హాల్ బయట వాళ్ళకి రెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా అందరికీ చెప్పదలుచుకుంది ఒకటి, ఈ ఆఫీస్ ని ఒక మినీ కలెక్టరేట్ అనే పదం వాడడం. సో డివిజన్ లెవెల్లో ఒక మినీ కలెక్టరేట్ లాగా, అంటే రెవెన్యూ కాకుండా మిగిలిన యాక్టివిటీస్ అన్ని ఒక చోట నుంచి జరిగే ఒక వెసులుబాటు కల్పించడం. అండ్ ఆల్ అదర్ రిప్రజెంటేటివ్స్ ఆల్సో ఇవాళ అటెండ్ అయిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తూ అండ్ దీన్ని సద్వినియోగపరచుకుంటాను ఆశిస్తూ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆ శాఖలో వినూత్నమైన మార్పులు తీసుకురావడం, దాంట్లో భాగంగానే ఈరోజు డిఎల్డిఓ ఆఫీసులు రాష్ట్ర వ్యాప్తంగా 72 ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ప్రజలందరికీ కూడా మరి ఆఫీసులు ఎక్కువ చోట్ల ఉంటే ఇబ్బంది అవుతుందని ఒకే గొడుగులో తీసుకొచ్చి ఈరోజు మరి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేద ప్రజలకు కానీ ప్రజలందరికీ కూడా ఎన్నో సంక్షేమ అభివృద్ధి చేస్తున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్లో కూడా ఎన్నో దశాబ్దాలుగా మరి ప్రమోషన్స్ లేకుండా ఎండిఓ ఉంటే ఇంచుమించుగా 20-25 సంవత్సరాల నుంచి ఎండిఓ, అలాగే సెక్రటరీలు ఉంటారు. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మార్చులు డిప్యూటీ సీఎం గారు మరి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవటం, ప్రమోషన్లు ఇవ్వటం వల్ల సుమారు 10,000 మంది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్న అధికారులందరికీ కూడా ప్రమోషన్లు రావటం, వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏదేమైనా ఈ కూటమి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో అధికార యంత్రాంగం, ప్రభుత్వం రెండు కూడా ప్రజలకు సేవ చేయడానికి, వారికి దగ్గరగా ఉండటానికి ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం మనస్ఫూర్తిగా మరి పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.